గత కాలంలో చదువుకున్నాము. ఈరోజు ఈ 14, 15 వచ్చిన భాగాల్ని ధ్యానించుకుందాము. సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దారిని అనుసరించి నడుచుకొనుడి. బుద్ధి చెప్పాల్సిన చోట బుద్ధి చెప్తున్నాడు. ఎంత చక్కగా సంఘ నడిపింపుకు అవసరమైన ప్రతి మాటలు ఆయన వినిపిస్తున్నాడు. మరి ఈరోజు పౌలు గారు చెప్పిన మాటల్లో సహోదరులారా అని సంబోధిస్తూనే, మేము మీకు ఈ బోధన మీకు అందిస్తున్నాం కనుక మీరు కూడా బోధించాలి, సంఘంలో మీరు కూడా బోధించాలి. అయితే మేము మీకు బోధించినది ఏమనగా అని అంటున్నాడు. మేము మీకు బోధ చేస్తున్నాం. మరి బోధ చేసేటప్పుడు దాన్ని సమాంతరంగా తీసుకోవాలి. బోధ బుద్ధి చెబుతుంది, బోధ ధైర్యపరుస్తుంది, బోధ సరి చేస్తుంది. ఎందుకంటే బోధ లేకపోతే ఏమీ ఉండదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు, అపోస్తలులు బోధించారు, పౌలు గారు కూడా బోధిస్తున్నాడు. మరి ఆ విషయాలను మంచి మనసుతో మనం స్వీకరించగలిగితే మనకు చాలా చక్కగా అవి అవగాహనలోకి రాగలుగుతాయి. ఇందులో మరి మొట్టమొదటి మాటగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి అనే మాట అక్కడ ప్రయోగించాడు ఆయన. మొదటి మాట ఏంటంటే, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అన్నాడు. అక్రమం అంటే మనకు తెలుసు. అక్రమం అనగానే క్రమము కానిది. సంఘములో ఎలాంటి స్థితిలోనైనా కూడా అక్రమముగా నడుచుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. ఎందుకు అనంటే, దేవుడు ప్రేమించమన్నాడు కదంటే ఇక్కడ ప్రేమ పనిచేయదు. తప్పు జరిగే చోట దాన్ని సరిదిద్దకపోతే అక్కడ ప్రేమ చూపించమని, తప్పు జరుగుతున్నా కూడా నువ్వు ప్రేమ చూపిస్తే మరి ఆ స్థితి ఏమైపోద్ది? అక్కడ మొత్తం ఉన్నది కూడా పాడైపోద్ది, మొత్తం చెడిపోద్ది. కనుక ఇక్కడ ప్రేమ చూపించమన్నాడు కదా అని తప్పు జరుగుతున్నా కూడా ఖండించకుండా ఉంటే అది ప్రమాదకరమైంది. కనుక అక్రమం అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా సంఘ సహవాసములో దాన్ని ఏం చేయమంటున్నాడు? వారికి బుద్ధి చెప్పమంటున్నాడు. మరి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఎవరికి? ఎవరు బుద్ధి చెప్పాలి? పోనీ ఎవరికి బుద్ధి చెప్పాలి? సేవకుడు సంఘానికి బుద్ధి చెప్పాలి. సంఘానికి ఆ సంఘంలో ఉన్న పరిచారకులు, పెద్దలు కూడా బుద్ధి చెప్పాలి. ఎక్కడ పొరపాటు జరిగితే, ఎక్కడ అక్రమం జరుగుతుందో అక్కడ ఒకరినొకరు బుద్ధి చెప్పుకునేవారిగా ఉండాలి. ఇక్కడ ఎవరికెవరు గొప్పోళ్ళు కాదు, ఎవరికాళ్ళు ఏమి చేతగానోళ్ళు కాదు, అందరూ పెద్ద మేధావులే కదా. కానీ దేవుని సన్నిధిలో అందరూ సమానమే. సమానంగా ఉన్న చోట పొరపచ్చాలు రాకుండా ఉంటాయంటే ఖచ్చితంగా వస్తాయి. కానీ వచ్చే వాటిని సరిదిద్దుకోగలగాలి. కనుక అక్రమం అంటే ఏంటి అనే విషయాలు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచ్చిన భాగం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచ్చిన భాగం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదను అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా మాట్లాడుతూ, మీరు అక్రమం చేస్తున్నారు కాబట్టి మీరు అక్రమం చేసేటువంటి మీరు ఇక్కడి నుంచి పొండి అంటున్నాడు. అంటే ఇక్కడ అక్రమం అని దేన్ని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? దేన్ని అక్రమం అంటున్నాడు ఆయన? ప్రభువా అని మేము నీ నామమున ప్రవచింపలేదా అన్నాడు. అంటే అక్రమం కదా అది? మరి అక్రమమే కదా అది. అంతేకాదు, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదంటే వీటన్నిటిని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? అక్రమం అంటున్నారు అన్నమాట. మరి ఇప్పుడు మన సంఘంలోనే ఇప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు తెలుసు, ఎవరెవరు మేధావులు కూడా తెలుసు. ఎవరో ఒకరు లేచి నేను మరి దెయ్యములు వెళ్ళగొడతాను, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళందరినీ దెయ్యాలు వెళ్ళగొడతానని మన సంఘంలో నుంచే ఎవరో ఒకరు లేచారు అనుకోండి, మరి దెయ్యాన్ని ఎలా వెళ్ళగొడతావో చెప్పు అనే విషయాలు వాక్యానుసారంగా చూపించి ఆ అక్రమాన్ని ఏం చేయాలి? ఖండించాలి. లేరనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు. సంఘంలోంచి దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు లేచి వాళ్ళే పెద్ద దెయ్యాలు బోధకులు అయ్యి సంఘంలో ఉన్న వారందరినీ కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టి స్వస్థత బోధకులు అయిపోయిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. నీ నామమున ప్రవచించలేదా అంటే ఉన్నట్టుండి సడన్గా ప్రవచనాలు మొదలెట్టేవాళ్ళు ఉంటారు. ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? అక్రమము అని. అక్రమము కాబట్టి ఇలాగ అక్రమంగా నడుచుకునే వారికి ఏం చెప్పమంటున్నాడు పౌలు గారు? బుద్ధి చెప్పండి అంటున్నాడు.
మీరు ప్రార్థన చేస్తే అన్ని పనులు అయిపోతాయండి, మీరు ప్రార్థన చేయండి అని మనమే టముకేసి, నీ ప్రార్థనలో ఏదో శక్తి ఉన్నట్టు నా ప్రార్థనలో ఏదో శక్తి. ఎవరి ప్రార్థనలో శక్తి ఉంటుంది ఇంతకని? ప్రార్థనలో శక్తి ఉంటుందా, ప్రార్థన ఇచ్చే దేవునిలో శక్తి ఉంటుందా? మీరు అర్థం చేసుకోవాలి. ఎవరిలో ఉంటుంది శక్తి? దేవునిలో ఉంటుంది. నా ప్రార్థనలో శక్తి ఉండదు, మీ ప్రార్థనలో కూడా శక్తి ఉండదు. దేవునిలో శక్తి ఉంటుంది. దేవుని తరపున మనం మొరపెడతాం, ప్రభువా మాకు ఈ సహాయం చేయండి, మమ్మల్ని కనికరించు నాయన అని. అది మన విశ్వాసం మీద ఆధారపడి స్థిరమైనటువంటి విశ్వాసంతో ప్రభువా నీకు స్తోత్రాలని మనము దేవునికి మొరపెడతాం. దేవుడు తన చిత్తమైతే దాన్ని ఏం చేస్తాడు? చక్కగా సరిచేసి పనిచేస్తాడు. కనుక పలానా ఆమె ప్రార్థన చేస్తే అన్ని పనులు అయిపోతున్నాయంట అని మీరు అందరూ ఇలా లైన్ కడితే ఇప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయాలా? నా బతికేమైపోదు అక్కడ, నాకు వచ్చే రాబడంతా పోదా మరి? ఏమిటో ఇవన్నీ అక్రమం అంటున్నాడు, అర్థం చేసుకోవాలి. అక్కడ మాట్లాడుతూ అనేకులు నన్ను చూస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి 21లో అంటాడు, ప్రభా ప్రభా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో వెళ్ళడు కానీ నీ నామమున అంటాడు అక్కడ. అందుకే మరి ఎవరు వెళ్తారు? నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే అంటాడు. అంటే తండ్రి చిత్త ప్రకారముగా లేకుండా తండ్రి చిత్తానికి విరుద్ధంగా ఉంటే అది అక్రమము. అర్థమైంది ఈ మాట? తండ్రి చిత్త ప్రకారానికి విరుద్ధంగా ఉంటే అది అక్రమము. అలాంటి కార్యాలు సంఘములో జరిగితే ఏం చేయాలి? మనం దానికి బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. తప్పు, అలాంటి పనులు ఇక్కడ చేయకూడదమ్మా, అది తప్పమ్మా అని ఖండించాల. కనుక మీ ఇంటి చుట్టూ కూడా తిరుగుతారు దెయ్యాల పాస్టర్లు చాలా మంది ఉన్నారు, దెయ్యాల పరిచారకులు పెద్దలు కూడా ఉన్నారు, జాగ్రత్త. ఓకే, మీ ఇంటికాడ 4 దెయ్యాలు తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతాడు, ఇక మీ మనశ్శాంతి లేక చచ్చిపోతారు మీరు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. అంటే అక్రమం ఏం చేస్తుందంటే ప్రేమను చల్లార్చేస్తుంది. ప్రేమను చల్లార్చిందంటే అది అక్రమము. సంఘములో సహవాసములో ప్రేమ అనేది ఉండాలి. ఒకే కుటుంబంగా దేవుడు బ్రతకమని చెప్పాడు కాబట్టి ఒకే కుటుంబంగా బ్రతికే దానికి ప్రేమ చూపించకుండా కక్షలు, కార్పణ్యాలు, విరోధ భావాలు పెడితే అది అక్రమము. ప్రేమను చల్లార్చేటువంటి క్రియలు నువ్వు చేస్తే అది అక్రమము. అలాంటి వారు సన్నిధిలో ఉంటే ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఎవరో వచ్చి కొన్ని మాటలు మనకి చెప్పారు, ఆహా అలాగా అలాగా అలాగా, తర్వాత ఏమైంది అని నువ్వు ఓకొడతో మొదలెట్టావనుకో చేంతాడని చెప్తుంది లిస్టు. ఓకొట్టకుండా ఏం చేయాలి? వెంటనే దాన్ని ఖండించాలి, అక్కడికే ఖండించాలి. అలాగమ్మా ఇలాగమ్మా అనగానే సరేలే దేవుడు చూసుకుంటాడు, ఎవరు కష్టమో ఎవరు పోగలవు అని నాకు ఎందుకు చెప్తావు? ఇప్పుడు నాకేం కాలేదు, నాకు పని ఉందమ్మా. ఓహో నువ్వు చెప్తే వింటలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొకరిని ఎత్తుక్కుంటాడు, ఇంకొకరిని ఎత్తుక్కుంటుంది. కాబట్టి అక్రమమైనటువంటి విషయాలు, అక్రమమైనటువంటి పద్ధతులు కలిగిన వారు చెప్పినప్పుడు మనం కొడతో వాళ్ళకి వంత పాడకూడదు. వంత పాడితే ఏమవుతుంది? అది మనకు కూడా వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రేమను చల్లార్చేది అక్రమము, దానికి దూరంగా ఉండాలి. అలాంటి వారికి బుద్ధి చెప్పాలి. తర్వాత తెస్సలోనిక రాసిన పత్రికలోనే మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు 2వ పత్రికలోకి రండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచన భాగం. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్న. అక్రమంగా వీళ్ళలో నడుచుకుంటారంటే బోధ మార్చేశారంట. వీళ్ళు బోధను మార్చేశారు. బోధను, దేవుని ప్రేమకు, దైవ సంబంధమైన బోధనకు విరుద్ధంగా బోధ చేస్తే అది అక్రమము. దేవుని వాక్యానికి విరుద్ధంగా బోధ చేస్తే అది అక్రమము. అలాంటి వారికి కూడా బుద్ధి చెప్పాలి. మనం ఒక పాస్టర్ గారు పోయి ఆయన పాపం ఆ పాస్టర్ గారికి విసుకొచ్చి చెప్పి విసుకొచ్చి, మీరు ఇది చేస్తున్నారు, ఇది అక్రమం, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి విసుకొచ్చి ఆయనకి పాట ఇవ్వడం మానేశాడట. పాట ఇవ్వడం మానేశాడని చెప్పి మొత్తానికి ఆరాధన సన్నిధే మానేశాడట. సన్నిధే మానేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. సరే అక్కడ దాకా ఆగలేదు, వెళ్ళిపోయినప్పుడు మాట్లాడు ఊరుకున్నాడా అంటే
సంఘంలో ఉన్న విశ్వాసులకి ఫోన్ చేసి అసలు ఆ పాస్టరే మంచోడు కదని చెప్తాడు. మీరు అర్థం చేసుకోవాలి అక్రమం ఎలా విస్తరిస్తుందో చెప్తున్నాను. అసలు ఆ పాస్టరే మంచోడు కదని చెప్పడం మొదలెట్టాడు. అక్కడ దాకా ఆగాడంటే అసలు ఆయన చెప్పే బోధే తప్పు అన్నాడంట. ఎందుకు ఈ బాధ అంతా? పాఠం లేదని, వాక్యం చెప్పడానికి అవకాశం లేదని. అసలు నాకు అర్థం కాదు, వాక్యం చెప్పడానికి అవకాశం ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్నేమో కాలదనుకుంటావు, అవకాశం లేని చోటేమో అని చెప్తానంటావు. ఎలా కుదురుతుంది? ఇచ్చిన అవకాశం కనుక అక్రమం విస్తరిస్తే వెంటనే అక్కడ ఏం చేయాలి మనం అంటే దాన్ని ఖండించి కాస్త బుద్ధి చెప్పి మంచి దారికి తీసుకొని రావాలి. ప్రేమను చల్లార్చేది అక్రమం, బోధ మారిపోతే అది అక్రమం. సంఘంలో చేయకుండా పనులు చేస్తే దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. నువ్వు సూపర్ అమ్మా, నువ్వు సూపర్ అయ్యా, భలే చేసావయ్యా, అసలు సూపర్, నువ్వు బాగా చెప్పావు, అయిపోయింది, అదిరిపోయిందంటే ఇక పోయినట్టే లెక్క. అది ప్రోత్సహించకూడదు ఇలాంటి వాటిని. కనుక పౌలు గారు అంటున్నాడు, నీ సంఘంలో ఇలాంటివి జరుగుతున్నాయి, జాగ్రత్త నాయనా, మీరు బుద్ధి చెప్పుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. అంతేకాదు, అక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలోనే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం కూడా చూడండి. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము అంటాడు. ఏ పని చేయకపోవడం కూడా అక్రమం అంటున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలు. ఏ పని చేయకపోవడం కూడా అక్రమం అంటే దాని అర్థం ఏంటి? ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? చేయకుండా పనులన్నీ చేస్తారు. ఎదరోళ్ళ పనులు చెడగొడతారు, చెడు సహవాసాలకు వెళ్ళిపోతారు, చెడు మాటలు మాట్లాడతారు, బూతులాడతారు, తాగుబోతులు విందుల్లోకి వెళ్ళిపోతారు. సంఘ సహవాసంలో కూడా దైవికంగా దేవుణ్ణి ఆరాధించలేరు. ఎంత ప్రమాదం అయిపోద్ది అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ పని చేయకుండా ఏం చేస్తున్నావు అంటే అక్రమంగా నడుచుకున్నావు నేను విన్నాను, అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించాలని నువ్వు కష్టపడాలి. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం తినేస్తున్నావు, కానీ నువ్వు మాత్రం కష్టపడి పని చేయట్లేదు. పక్కోడు క్యారీ తినేస్తున్నాడంట. ఇలా చెప్తే తెలుస్తుందేమో. పక్కోళ్ళు వాటర్ బాటిల్ తాగేసినట్టు. అంతే కదా, వాటర్ బాటిల్ తెచ్చుకుంటే బద్ధకం, కానీ పక్కోళ్ళ బాటిల్ తాగేస్తారు. అక్రమం. అంతే మరి. కనుక నువ్వు పని చేసుకో, కష్టపడి పని చేసుకో, ఖాళీగా ఉండకో అంటాడు. ఖాళీగా ఉన్నామంటే ఎవరు వస్తారు లోపలికి? వాడు వస్తాడు లోపలికి, ఎన్ని మాటలు చెప్తాడో మనకి. కనుక పౌలు గారు అంటున్నాడు, నాయన ఓ తెస్సలోనిక సంఘమా, మీరు అక్రమంగా నడుచుకునే వారికి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. రెండో మాటకి వెళ్దాం. అందులో రెండో మాట ఉంది చూడండి ఒకసారి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి అన్నాడు. రెండో మాట ఏంటి? ధైర్యము చెడిన వారిని ఏం చేయాలి? ధైర్యపరచాలి. ధైర్యం చెడిన వారంటే ఎలా ఉంటారు వీళ్ళు? ఎలా ఉంటారు? కొన్నిసార్లు అయితే వచ్చిన సమస్యలను తట్టుకోలేక ఇంకెందుకు ఈ బతుకు, చచ్చిపోదాం అనుకుంటారు. కొంతమంది అయితే బలహీనలు అయిపోతారు. అయ్యో నేను ఎలా బ్రతకాలి, ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి, ఇంకా నా బతికెందుకు అని కృంగిపోతారు వాళ్ళు. అలాంటి సమయంలో ఏం చేయమంటున్నాడు? ధైర్యపరచమంటున్నాడు. ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను మీకు, చూడండి ఎంత బాగుంటుందో. ఏం చేస్తాను అదేంటది? చూడండి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో మొదటి వచనం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము మొదటి వచనం. పౌలు గారిని బంధించి రోమీలు వారిని బంధించి రోమీల చెరసాల్లో పెట్టడానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఆయనతో పాటు మరి కొంతమందిని తీసుకెళ్ళిపోతున్నారు. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలు మరి కొందరు ఖైదీలు ఐగుప్తు పట్టణంలో శతమైన యూలని వానికి అప్పగించారు. అంటే ఆ ఇటలీ వెళ్ళాలని తీసుకెళ్ళిపోవడానికి రోమా ప్రభుత్వం వీళ్ళని శిక్షించడానికి తీసుకెళ్ళిపోతుంది, చెరసాల పెట్టడానికి. ఆ సమయంలో వీళ్ళు వాడ ప్రయాణం చేయాలి. వాడ ఎక్కడ నడుస్తుంది? సముద్రంలోనే కదా నడుస్తుంది. మరి సముద్రం అంతా ఏముంటది? మన గోసనదిలాగా ఉంటుంది ఇటది.
మరి ఎలా ఉంటది సముద్రం అంటే? అసలు భయంకరంగా ఉంటది కదా! ఆ సముద్రంలో ఈళ్ళు ప్రయాణం జేయాలి. అక్కడ ప్రయాణం చేసుకుంటూ వాళ్ళెళ్ళిపోతున్నారు. అలెగ్జాంద్రియా అనేటువంటి వాడెక్కారు. తర్వాత మంచిరేవులు అనేటువంటి ప్రాంతం దాటారు. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఊరకలోయ అనేటువంటి ఓ పెనుగాలొచ్చింది వాళ్ళ మీదకి. ఒక చిన్న దీపం తగిలిందక్కడ. ఆ ప్రాంతాన్ని అన్ని దాటుకొని వెళ్తున్నారాళ్ళు. ఆ ఊరకలోయ అనేటువంటి పెనుగాలి క్రేతు మీద నుండొచ్చింది. అక్కడి నుంచి ఎళ్ళిపోయారాళ్ళు. తర్వాత 16వ వచనం దగ్గరికొచ్చేటప్పటికి కౌదా అనబడినటువంటి ఒక చిన్న దీపం దగ్గరికొచ్చారు. ఆ తర్వాత సూర్తిసను అనేటువంటి ఇసుక మీద పడ్డారు. ఇలా ప్రాంతాన్ని సముద్రంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆళ్ళు. చాలా రోజుల నుంచి అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ 20, 21లో కొన్ని దినములు సూర్యుడైనను, నక్షత్రములైనను కనబడక, పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయింది. కొన్ని రోజులు అసలు సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని కనబడలేదంట. అంటే ఏంటి ఎలా ఉన్నారాళ్ళు? చీకట్లో ఉన్నారు. చుట్టూరు ఏముంది? సముద్రం ఉంది. సముద్రం మధ్యలో ఉన్నారాళ్ళు. చీకటే చీకటి. ఇప్పుడు సముద్రంలో ఉన్న సూర్యుడొస్తాడు కదా! రాడా? మరి కనబడతాడు కదా! కొన్ని రోజుల పాటు అసలు సూర్యుడే లేడంట. గందరగోళం అయిపోతున్నాం. సముద్రములో ప్రయాణం చేస్తూ అసలు బతుకుతామన్న ఆశ లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తారంట. చూడండి అప్పుడు 22 వచనంలో 21లోనే బహుకాలము వారు భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉంటే మంచిది. అప్పుడు ఈ హాని మనకు నష్టం జరగకుండా ఉండేది. ఇప్పుడైనాను మీరు ధైర్యం తెచ్చుకోండి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ పౌలు గారు చెప్తున్నాడు. ఆ చీకట్లో తనతో పాటు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఓడలో 276 ఉన్నారు. 36 వచనంలో ఉంటదన్నమాట. ఎంతమంది ఉన్నారంటే అక్కడ 276 మంది ఉన్నారు. వాళ్ళతో పాటు అందరూ వెళ్తున్నారు. వెళ్తుంటే ఆయన ఏమంటున్నాడు? అయ్యలారా ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి మిమ్మను వేడుకుంటున్నాను అన్నాడు. మరి ఆయన అందులో నుండి మరి ఈయన కూడా చచ్చిపోతాడు కదా! కానీ ఈయనేం చెప్తున్నాడు ఆళ్ళకి? ఏంటి అసల పరిస్థితి మీరు ఆలోచించండి ఇప్పుడు. చావు బతుకుల్లో ఉన్నాడు. వాళ్ళతో పాటు ఈయన కూడా చచ్చిపోతాడు. కానీ ఈయన ఆళ్ళకి ధైర్యం చెబుతున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు ఆళ్ళతో. మరి ఈయన వాళ్ళలోనే ఉన్నాడుగా. మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ దాకా కాకుండా ఏమంటున్నాడు చూడండి ఎంత బావుంటదో మాట చూడండి అసల. ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకో నేను వేడుకుంటున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఎవరిని బట్టి ధైర్యం వచ్చింది? దేవుడు ప్రభు దూతను పంపించాడు. వెళ్ళు ఇదిగో పౌలు వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు. వెళ్ళు ధైర్యపరచు అంటే దూత పంపిస్తే దూత వచ్చింది. భయపడకండి, ధైర్యంగా ఉండండి. పౌలా నీకు గాని నీతో పాటు ఉన్నవారికి గాని ఏ హాని జరగదు. అంటే పౌలు ఎవరిని నమ్ముతున్నాడు? దేవుని నమ్ముతున్నాడు. ప్రైజ్‌లా ఫస్ట్ మనం దేవుని నమ్మితే మనం అధైర్యపడం. అమ్మో! అప్పుల కుప్ప ఎంత ఉంది. మరి ఏం చేస్తావు? చేయకుండా చేసేసావు. అనుకోకుండా అయిపోయినాయి అప్పులు. తెలుసుకున్నో తెలియకున్నో ఎలాగో అప్పులైపోయినాయి మరి ఏం చేస్తాం? ఇప్పుడు ఈ కుంపటి ఎంత ఉంది బాబోయ్! బాబోయ్! ఈ కుంపటి ఇలా చూసే కొలది మనకేమైనా గుడి జారిపోద్ది. బతుకుతామా? చచ్చిపోతామా చెప్పండి అసల. ఇంత కుంపటి కనపడుతుంది బతుకుతామని మనం? బతకగలమా? అమ్మో! ఇంకెందుకు ఈ బతుకు అనిపిస్తది. కానీ ఎంత పెద్దదైనా కూడా మన ప్రభు ఎంతటోడు? దానికన్నా గొప్పోడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అంతున్నా గాని చిటికెలో చేయగలడు. మనం ఎవరిని నమ్ముకోవాలి? ఎవరి మీద ఆధారపడాలి? అది మనుషుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు. ఎంతుంది రాని అనుకోండి. పొరపాటునే జరిగిందో, కావాలనే జరిగిందో, ఎలాగో జరిగిపోయింది. పోన్లే జరిగిపోయింది. కానీ ఇప్పుడైనా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడు. ఆయన కదా బాగు చేసేవాడు. ఆయన కదా రక్షించేవాడు. ఆయన కదా ధైర్యం ఇచ్చేవాడు. ఆయన కదా ఓదార్పునిచ్చేవాడు. ఆయన కదా సలహా ఇచ్చేవాడు. ఆయన కదా బాగు చేసేవాడు. మనుషులు ఏమైనా చేయగలరు? తప్పుడు సలహాలు ఇస్తారు. తప్పుడు దారిలో నడిపిస్తారు. మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతారు. మనం చెడిపోతే సంతోషిస్తారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు అలాంటోడు కాదు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఓడ మధ్యలో ప్రయాణం చేస్తా ఉంటే పౌలా నువ్వు భయపడకు ధైర్యంగా ఉండంటే పౌలు గారికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీరు భయపడకండి, దేవుని దూత నాతో మాట్లాడాడు. ఆయన ఎవరి ప్రాణానికి ఏ హాని జరగనివ్వడు, మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అన్యులు మనకొచ్చి ధైర్యం చెప్పాలా? మనం వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాలా?
ఎవరు చెప్పాలి చెప్పండి అసలు? ఎవడో బయటోడు వచ్చి నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నీ దేవుడు మంచోడయ్యా, నీ దేవుడు గొప్పోడయ్యా అని వాళ్ళు చెప్పాలా మనకి? అసలు మనం వాళ్ళకి చెప్పాలి, మేము నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడయ్యా, నువ్వు కూడా నమ్ముకో, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు, నువ్వు భయపడక ధైర్యంగా ఉండు అని మనం కదా వాళ్ళకి చెప్పాలి. అదేంటో అనిల్ వచ్చి మనకి చెప్తారు, నీ దేవుడు గొప్పడు నాలు మనకి చెప్పడం ఏంటి? మనం నమ్ముకున్న దేవుడి గురించి మనం కదా వాళ్ళకి చెప్పాలి. ఆ రోజున పౌలు గారు చెప్పినటువంటి మాట అక్కడ అంటాడు చూడండి, ఎంత మంచి మాట, ఎంత బాగుంటుంది చూడండి 25వ వచనంలో. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. దేవుని దూత వచ్చి చెప్పాడు, మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే నన్ను నమ్మండి, ఎందుకంటే దేవుడు చెప్పాడు నాతో పాటు మీకు కూడా ఏమి జరగదు, నేనుంటాను, నాతో పాటు మీరు కూడా ఉంటారు. అసలు ఆ ధైర్యం ఏంటండి? అందుకే అంటున్నాడు, అక్కడ ఎవరున్నారంటే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి అంటాడు చూడండి. వాళ్ళు అప్పుడు ఆల్రెడీ ధైర్యం చచ్చిపోయింది వాళ్ళకి, ఇక మనం చచ్చిపోతాం, మన పని అయిపోయింది, చీకటే, సూర్యుడు లేడు, చంద్రుడు, అంతా చీకటే, మన పని అయిపోయింది, మన బతికైపోయింది, మనం బతకం, మనం చచ్చిపోతాం. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. అందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఇంకా వీళ్ళ మాట వింటలేదు, ఇంకా వింటంటే ఇంకా ఆఖరికి ఆయన ఏం చేశాడు చూడండి 33వ వచనంలో. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకున్నారు. ఎన్ని రోజులు తినలేదంటే వీళ్ళు? 14 రోజుల నుంచి ఏమి తినలేదంటే వాళ్ళు సముద్రంలో ఉండి, ఇక మనం చచ్చిపోతాం, మన పని అయిపోయిందని. అలా ఖైదీలు అంటే ఎలా ఉంటారండి? మనలాగా చక్కగా అందంగా ఉంటారేంటి? అసలు ఖైదీలు అంటే ఎలా ఉంటారు? భయంకరులు కదా వాళ్ళు. అలాంటి ఖైదీలు వాళ్ళు 14 రోజులు ఏమీ తినకుండా చచ్చిపోతా సిద్ధంగా ఉంటే పౌలు గారు వాళ్ళని ఎలా ధైర్యపరుస్తున్నాడో చూడండి. 14 దినముల నుండి మీరు ఏమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొని మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనా నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకుని అందరినీ బ్రతిమలాడాను. అందరినీ బతిమలాడాడు, తినండిరా బాబు, మీరు తినండిరా బాబు, మీరు తినండిరా బాబు. ఇదిగో నువ్వు తినకపోతే చెప్పు, మరి నాకు ఆకలి చేస్తుంది, నువ్వు తింటే తినలేదు మానే, నేను తినేస్తాను అంటాం మనం అయితే. అదే కదా మరి. చోట మీటింగ్కి వెళ్ళాం, ఆయనకి షుగర్ పేషెంట్ అంట పాస్టర్ గారు. మన వాళ్ళందరూ భోజనం చేయమంటే చేయట్లేదు, నన్ను భోజనానికి రమ్మంటే నేను రావట్లేదు, మరి మా పిల్లలు తినకుండా నేను ఎక్కడ తింటానని నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరు షుగర్ పేషెంట్లు అంటాను, మీరు తినకపోతే మానేండి అని వాళ్ళ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళే కూర్చొని తినేస్తున్నారు పాపం. అయ్యా అన్నా అంటే మరి షుగర్ ఉంది కదండి అంటున్నారు, తట్టుకోలేక, బలహీన తట్టుకోలేక. పౌలు గారు వాళ్ళని బతిమాలు కొట్టినాడంటండి. ఈ మాటలు చెప్పి ఇంకా వాళ్ళని బలపరచడానికి, ధైర్యపరచడానికి ఏం చేస్తున్నాడు చూడండి. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. మీరు తింటాక మొహమాట పడుతున్నారు కదా, చచ్చిపోతాం అనుకుంటారు కదా, ఇదిగో చూడండి నేను తింటున్నాను చూడండి. ఒక చిన్న పిల్లోడు చక్కగా చెప్పినట్లుగా అందరి ఎదుట రొట్టె తీసి, ప్రభువా నీకు స్తోత్రాలు, ఈ రొట్టె తింటున్నాం, నాకు ఆరోగ్యం, నా చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యం, ప్రభా ధైర్యపరచండి నాయన అని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి రొట్టె తింటే చూసిన వాళ్ళందరూ రొట్టెలు వేసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు 36లో, అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారము పుచ్చుకునిది. వాళ్ళని ఎంత ధైర్యపరిచాడు చూడండి. ఇప్పుడు మీరు భయపడొద్దు, మీ పక్షాన ప్రభు ఉన్నాడు, నా పక్షాన ప్రభు ఉన్నాడు. ఓడలో ఉన్న మేమందరం 276 అప్పుడు శుభ్రంగా తిన్నారంటండి. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ధైర్యం చెడిన వారిని ఏం చేయాలి? మనము ధైర్యపరచాలి. ధైర్యపరచకూడడం మానేసి కృంగదీయకూడదు. నువ్వెంత, నీ బతుకెంత, నువ్వేం చేస్తావు అది కృంగదీయకూడదు. మనం ధైర్యపరచాలి. మన పక్కన ప్రభు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు. నువ్వు చేసే పని మంచిదైతే గనక తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నువ్వు చెడ్డదైతే మాత్రం అది మంచిది కాదు, దూరంగా ఉండని చెప్పాలి. నువ్వు చేసేది మంచిదైతే పర్లేదు, దేవుడు చూసుకుంటాడు, ఏం కాదు, ధైర్యంగా ఉండు. చెడ్డదైతే మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. వద్దు అది మనకు వద్దు, అది అక్రమం. మంచిదైతే దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, పర్వాలేదు. చూడండి యోహాను సువార్త 16:33 వచ్చిన భాగం. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనే ధైర్యం తెచ్చుకోండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. లోకంలో ఏదో జరిగిద్ది అనుకుంటే, అవును మీకు శ్రమలుంటాయి, లోకంలో కష్టాలుంటాయి,
బాధలుంటాయి, కన్నీళ్ళుంటాయి. నన్ను బట్టి కూడా అవన్నీ వస్తాయి. అన్నీ వస్తుంది లైట్‌గా. నన్ను బట్టి ఇవన్నీ మీకొస్తాయి. అయినా మీరు పర్లేదు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు? నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. చూడండి ఇప్పుడు ప్రభువు గారు ఏం చెప్తున్నారు? శ్రమలొస్తాయి. మనం శ్రమల్లో ఏం చేస్తాం? కృంగిపోతాం. సామెతల గ్రంథంలో అంటాడు, శ్రమ దినమున కృంగిపోతే నువ్వేమైపోతావు? చేతగానోడైపోతావు అంటాడు. అసలు మనం కృంగిపోకూడదు. మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధవంతుడైన, ధైర్యపరిచేవాడైన. అంటే మనం ఎందుకు అలా కనబడాలా? అసలు మనకి ఏమున్నా లేకపోయినా సరే మన మొహం ఎలా ఉండాలా? ఎలా ఉండాలండి మనకు? కళగా ఉండాలంటండి. మనకి ఏమన్నా కళగా ఉండాలంటండి. అసలు మనం చూస్తే చింతున్నోళ్ళ కనబడకూడదు మనం. ఎందుకంటే అలా కనబడ్డామని అందరికీ లోకువే నువ్వు. అందరికీ లోకువే. ఏడుగుట్టి ముఖం వేసుకుని నా బతుకు ఇలాగ అయిపోయింది బాబోయ్ అని అందరికీ లోకువే. సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? నవ్వుతాడమ్మా వాడు. ఆడు నవ్వుతాడాడు. చూసావా? 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 గొప్పవాడన్నావు, పరిశుద్ధుడన్నావు, అలాంటోడన్నావు, ఇలాంటోడన్నావు, నీ బతికి ఎలాగైంది చూసావా? చప్పట్లు కొడతాడాడు. ఎందుకు బలహీనం అయిపోవాలి మనం? అసలు నువ్వు ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా చక్కగా మంచి స్నానం చేసి చక్కగా దేవుణ్ణి స్తుతించుకుంటూ చూడు సన్నిధికి వెళ్తున్నాను చూడరా అంటే కుళ్ళు చచ్చిపోతాడాడు. ఇటు ఎంత బాధ పెట్టినా సరే నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోతున్నావా? కుళ్ళు చచ్చిపోతాడంటాడు. అందుకని ఆ తెగింపు, ఆ ధైర్యం దేవుడు మనకిచ్చాడు. ప్రభువే అంటున్నాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు ఏం చేయాలా? నన్ను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను కదా. వద్దు, ధైర్యపరచడానికి ప్రయత్నించాయి. ప్రభువే ధైర్యపరిచినప్పుడు మనం ఎందుకు అలా చేయాలా? ప్రభు మీద ఆధారపడడం రావాలి కదా. పౌలు గారు ఆయన చావు బతుకుల్లో ఉండి కూడా ఏం చేశాడు వాళ్ళని? ఆయన అదే పడవలో అదే వాళ్ళలో ఉన్నాడు కదా, అదే స్థితిలో ఉన్నాడు కదా. కాబట్టి ఎంత ఆశ ఉంది ప్రభువును బట్టి. చూడండి మరొక మాట జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల గారు 9వ అధ్యాయం 29. అపొస్తలుల గారు 9:29. అపొస్తలుల కార్యములు 9:29. ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు. చాలమ్మ చాలు. ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు. అసలు ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడంటే ప్రభు నామాన్ని బట్టి అంటండి. అంటే ఏది మనకి సహాయంగా ఉంది? ప్రభు నామం. అందుకే పౌలు గారు కానీ, అపోస్తులు కానీ, పేతురు, యోహానులు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి, యేసుక్రీస్తు నామములో లేచి నడంతే, క్రీస్తు నామంలో రా అంటారు. అంటే ఆ ధైర్యం, వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న బలం ఏంటంటే యేసుక్రీస్తు నామం. మనం నమ్ముకున్న దేవుడు గొప్పోడు కనుక ప్రభు నామమును బట్టి అంటాడు. ఫిలిప్పీ పత్రిక 1:14. ఫిలిప్పీ పత్రిక 1:14 చూడండి ఆ మాట కూడా. ఎక్కువ మంది నా బంధకముల మూలముగా చాలు ఏం చేస్తారంట? విశేషముగా పౌలు గారిని బట్టి ఏం చేశారు వాళ్ళు? ధైర్యం తెచ్చుకున్నారు. ఎలా అంటే ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన బంధకాల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన బంధకాల్లో ఉండి ఏం చేస్తున్నాడు? బంధకాల్లో ఉండి ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తున్నాడు అంటండి ఆయన. కాబట్టి విశేష ధైర్యం తెచ్చుకున్నాడు పౌలు గారిని బట్టి. చూడండి, ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై. ఎవరిని బట్టి? పౌలు గారిని బట్టి. పౌలు గారికి ఉన్న బలం ఎవరు? ప్రభు. చూసారా ఎలా ఉందో? కనుక ప్రభువును బట్టి మనకి ధైర్యం కావాలి. అదే ప్రభువును బట్టి మనం ఇతరులకు ధైర్యపరచాలి. అదే పౌలు గారు అన్నాడు, ధైర్యం చెడిన వారిని ఏం చేయమంటున్నాడు ఆయన? ధైర్యపరచనండి. ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనము ప్రభువును బట్టి ఇతరులను ధైర్యపరచాలి. కృంగ తీసే మాటలు మాట్లాడకూడదు. నువ్వెంత, నీ బతికెంత, నువ్వు అలాగైపోతావు, నువ్వు ఇలాగైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇతరులు అలాగ బాధ పెట్టకూడదు. సూటిపోటు మాటలతో ఇబ్బంది పెట్టకూడదు. సంఘంలో విశ్వాసం లేదా సేవకుడు లేదా పెద్ద ఎవరొకరు, ప్రతి ఒక్కరూ శరీరంలో ఉన్నాం కాబట్టి ఏ యొక్క బలహీనతలు ఉంటాయి. కాబట్టి ప్రభువును బట్టి నువ్వు వారిని ధైర్యపరచాలి. అమ్మా భయపడకు, ధైర్యంగా ఉండు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడుగా, ఎందుకు భయపడాలి? శ్రమల కష్టాలు అవన్నీ దేవుడే చూసుకుంటాడు, ఏం భయపడకు, ధైర్యంగా ఉండు అని ధైర్యపరచాలి వారిని. రైట్. మూడో మాట ఏమన్నాడు? 14 వచనంలో, 1 తెస్సలోనిక 5:14లో, ఒకటి అక్రమంగా నడుచుకున్న వారిని బుద్ధి చెప్పు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచు, బలహీనులకు ఓతమి అన్నాడు. బలహీనులకు ఏం చేయాలంట?
ఊతమే అంటే బలహీనులు కూడా ఉన్నారా? బలహీనులు కూడా ఉన్నారండి. చాలా మంది ఉన్నారు బలహీనులు. ప్రతి చోట ఉంటారు. విశ్వాసంలో ఉంటారు. రోమపత్రిక 14:1 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14 అధ్యాయం మొదటి వచనం. తీయండి బైబిల్. ఉండమ్మా, దొరకలేదు ఇక్కడ. దేవదూతలకు ఇంకా దొరకలేదమ్మా. పరలోకం వెళ్ళొస్తారు ఇప్పుడు వీళ్ళు. పరలోకం వెళ్ళొచ్చేదాకా దొరకదు. రోమపత్రిక 14:1 చదువమ్మా. విశ్వాసము విషయములో బలహీనుడైన వారిని ఏం చేయాలి? చేర్చుకోండి. ఎందులో వీళ్ళు బలహీనలు అంటే విశ్వాసంలో బలహీనలు అంటండి వీళ్ళు. వీళ్ళకి బలమైనటువంటి విశ్వాసం లేదు. పౌలు గారికి ఉన్నంత విశ్వాసం లేకపోతే నువ్వు బాగా విశ్వాసవంతుడు అంటే నీకంత విశ్వాసం వాళ్ళకి లేకపోవచ్చు. బలహీనలు ఉంటారు కదా వాళ్ళు. కనుక వీళ్ళు విశ్వాసంలో బలహీనలు. మనం వీళ్ళని ఏం చేయాలి? ఏం చేయమంటున్నాడు? వీళ్ళని చేర్చుకోమంటున్నాడు. అయ్యో తోసేయకూడదు వాళ్ళని. నీ పని అయిపోయింది, ఎల్లు, నీకు అందుకే ఎలా జరిగింది, నువ్వు అయిపోయావులే, నీ పని అయిపోయిందిలే. అబ్బే, వాళ్ళని ఏమంటున్నాడు? చేర్చుకో. వాళ్ళ విశ్వాసంలో బలహీనలు, వాళ్ళని చేర్చుకో. వాక్యము చేత వాళ్ళని నడిపించాలి. ఒకవేళ వాళ్ళ విశ్వాసం ఉంది, బలమైన విశ్వాసం లేదు, నెమ్మదిగా వాళ్ళని ఏం చేయాలంటే వాక్యము చేత వాళ్ళని విశ్వాసపరులుగా తీర్చిదిద్దాలి. ఆ తర్వాత అదే మాటలో రోమపత్రిక 14 అధ్యాయంలో 2వ వచనం కూడా చూడండి. ఒకడు సమస్తమును తినవచ్చుని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయ్యుండి కూరగాయలని తింటున్నాడు. అంటే ఈడు ఎందులో ఉంటాడంటే ఇలాంటి తిండి విషయంలో బలహీనుడు. ఎందులోనూ? తిండి విషయంలో బలహీనుడు. ఏంటో భోజనాలప్పుడే ఈ తిండి కూడా వస్తుంది. చెప్పడానికి నాకు ఇబ్బంది అవుతుంది. అదేంటో అర్థం కాదు. ఎప్పుడు వచ్చినా ఆ సందర్భం వచ్చినకి ఇది కూడా వస్తుంది. మరి నేనేం చేయనక్క? తిండి విషయంలో బలహీనుడు. అంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఇది తినకూడదు అనుకుంటారు, ఇది తినొచ్చు అనుకుంటారు, లేకపోతే ఇది తినకూడదు అంటారు. కొంతమంది ఏమంటారు, నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, మాంసం కూర తినకూడదు అంటారు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, నువ్వు అది తినకూడదు అంటారు. కొన్ని తినకూడదు ఉన్నాయి వాక్యానుసారంగా, అవి మనం తినకూడదు. కానీ ఇలాంటివి చూసి ఇక్కడ కూడా కొంతమంది బలహీనమైపోతారు. తిండి దగ్గర కొంతమంది తినాలనుకుంటారు, కొంత తినకూడదు అనుకుంటారంట. వాళ్ళు కూడా అక్కడ ఏమైపోతున్నారంటే బలహీనలు అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది గబగబా తినేయగలరు, కొంతమంది గమ్మని తినలేరు. అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. తినే దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. సంఘమా, మీలో బలహీనలు ఉన్నారు, నువ్వేం చేయాలి? వాళ్ళని బలపరచు. చాలా ఉన్నాయి, ఇలా చెప్పాలంటే బోల్డ్ వస్తాయి. మనం తెలియకుండా చేసే పనులు ఇవన్నీ చాలా ఉంటాయి. తప్పు సుమా, జాగ్రత్త. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:22. బలహీనులను సంపాదించుకున్నటకు. బలహీనులకు బలహీనుడైతేనంటే ఏంటి? దాని అర్థం ఏంటి? వాళ్ళతో పాటు నేను కలిసిపోయాను కాదు. అక్కడ ఏ విధము చేతనైనా కొందరిని సంపాదించుకోవడానికి అందరి విషయంలో అన్ని విధముల వాడైతిని అన్నాడు. అంటే ఏంటి? ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే వాళ్ళతో కలిసిపోయాను కాదని అక్కడ విషయం చెప్పేది. వాళ్ళని సంపాదించుకోవడానికి, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించడానికి. కనుక నీ బలహీనత నుండి నువ్వు బలపరచబడే స్థితికి ఎదగాలి. అలాంటి బలహీనలు ఉంటే వాళ్ళని నువ్వేం చేయాలా? ప్రభు దగ్గరికి ఏం చేయాలి? నడిపించాలి. అసలు బలహీనత లేని వాళ్ళు ఎవరు ఉంటారంటే భూమి మీద అందరూ బలహీనలు ఉంటారు. ప్రతి ఒక్కరికి, శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మన ప్రభు మరి మనల్ని తోసేసాడా? లేదు కదా. చూడండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 4:15. హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. మన బలహీనతల్లో సహానుభవం అంటే ఏంటి? మనలాగే రక్త మాంసాలు ధరించుకున్నాడు కాబట్టి మన బాధలేంటో, మన కష్టాలేంటో, మన బలహీనతలేంటో ప్రభువుకి బాగా తెలుసు. కనుకనే అన్ని చెప్తున్నాడు ఆయన. జాగ్రత్త 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 అన్ని చెప్తున్నాడు. కారణం ఏంటి అంటే మీరు ఇలా ఉండాలి, మీ బలహీనత నుండి మీరు బయటికి రండి అంటున్నాడు. అందుకే బలహీనలు ఏం చేయాలంటే
బలపరచాలి. వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళి ఏమీ లేదు లేరా, పర్వాలేదు లేరా అని కాదు. వాక్యానుసారంగా చెప్తూ వాళ్ళని ధైర్యపరచాలి, బయటికి తీసుకొని రావాలి. రైట్. 4వ మాట 14, 15. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక కదా మన పాఠం. చదువుదాం త్వరగా. 14వ వచనంలో మనం చదువుకున్నమాట. బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అందరి ఎడల ఎలా ఉండమంటున్నాడు? దీర్ఘశాంతము గలవారై ఉండండి. దీర్ఘశాంతం అంటే అసలు ఎలా ఉంటుందండి? శాంతం, శాంతి, శాంతం, దీర్ఘశాంతం అంటే ఏంటి చెప్పండి? దీర్ఘశాంతం అంటే త్వరగా చెప్పండి. బాగా శాంతమా? అసలు మన మన ప్రభు ఎలాంటి వాడు? మన ప్రభు ఎలాంటి ఆయన? దీర్ఘశాంతుడు ఆయన. చూడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:16 వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:16. ఆయనను నిత్య జీవము నిమిత్తం నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడి తినన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చూపిన దీర్ఘశాంతం వలన పౌలు గారు దొరికాడు. ఒకవేళ పౌలు గారు చేసిన దుర్మార్గపు క్రియలన్నింటినీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకుని వెంటనే దేవుడు శిక్ష వేసేసి ఉంటే మరి సౌలు పౌలు అయ్యేవాడా? ఏమైపోయేవాడు? నశించిపోయేవాడు, చచ్చిపోయాడు కదా మరి. కానీ ఏం చేశాడు ప్రభు? తన దీర్ఘశాంతము చేత పౌలు గారిని రక్షించి పౌలు గారి చేత అద్భుతమైనటువంటి సేవను చేయించాడు. నువ్వు తప్పు చేసావని వెంటనే తీసేసావనుకో ఏమవుతాడు? ఎంత దీర్ఘశాంతం చూడండి. ఎంతమందిని చంపాడో, ఎంతమందిని హెచ్చించాడో, ఎంతమందిని కొట్టాడో, ఎంతమందిని హింసించాడో, అవన్నీ చేసినా కానీ ప్రభు ఏం చేశాడంటే ఓర్చుకున్నాడంటే అండి. ఎందుకు ఓర్చుకున్నావంటే పౌలు గారు మారాలని. అంత దీర్ఘశాంతం చూపించబట్టే పౌలు గారు ప్రభువుకి దొరికేళ్ళది ఎప్పుడో చచ్చిపోతుంది కదా. అర్థం చేసుకోవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3:15. పేతురు రాసిన 2వ పత్రిక 3:15. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం ఏంటమ్మది? ప్రభు యొక్క దీర్ఘశాంతం ఎలాంటిదంట? రక్షణార్థమైనదంటే రక్షించడానికి దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట ఆయన. రక్షించడానికి సంవత్సరాలు కూడా దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే, సంవత్సరాలు సువార్త అందించబడుతుంటే ఇంకా చాలా మందిని తీసేయకుండా కాపాడాడు అని ఆయన ఏం చేశాడంట? దీర్ఘశాంతం వహించాడంట. అర్థం చేసుకోండి ఇప్పుడు. లేకపోతే మనందరం ఏమయ్యే వాళ్ళం? ఎప్పుడో తుడిచిపెట్టుకోపోయారు. ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైనది, రక్షించడానికి చేసినటువంటి కార్యం అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 4:3. ఎఫెసీ పత్రిక 4:3. ఎఫెసీ పత్రిక 4:3. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం అంటున్నాడు. సాత్వికంతో మీరు నడుచుకోండి అంటున్నాడు. మీరు పిలువబడినటువంటి పిలుపు ఎలా వచ్చింది మీకు అనుకుంటున్నారు? దేవుని దీర్ఘశాంతం వల్లనే. నీకు పిలుపు ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? దేవుడు శాంతం వహించబట్టే నువ్వు నేను రక్షించబడ్డాం. ఎందుకు? భూమి మీద ఎక్కడైనా ఉన్నాడు మంచోడు? నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ దేవుడు మనల్ని ఓర్చుకోబట్టే మనం దొరికాం. మీలో చాలా మంది అసలు ఎంత భయంకరంగా దేవుని దూషించిన వాళ్ళు ఉన్నారు లేరా? చెప్పండి, అబద్ధం ఆడకుండా. ఎంత భయంకరంగా దూషించారు. ప్రభువుని నమ్ముకుని ఎవరైనా సువార్త పత్రిక పట్టుకుని ఏం చేసేవారు వాళ్ళని? ఏయ్ మా ఎదులకు రాక ఇలాగా ఈ టైప్ పోజు రాక నువ్వు వెళ్ళిపో. అసలు ఈ పోజు అసలు చీపిగడ చేతి పట్టుకుని వెళ్ళిపా ఇక్కడి నుంచి, 7 దగ్గర నుంచి వెళ్ళి 18 మళ్ళీ లోపలికి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను నేను అని అనలేదా? బైబిల్ చూస్తే ఎంతంత కోపం వచ్చేసింది. ఆ రోజునే ఒకవేళ దేవుడు కోపం వచ్చి నేను వేసేస్తే నువ్వు ప్రభువుకు దొరికేవాడువా? కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నా కుమార్తెకి నేనంటే ఏంటో తెలీదు, నా కుమారుడికి నా గురించి తెలీదు అని దేవుడు ఏం చేశాడంటే తెలియక మాట్లాడుతుంది నా బిడ్డ. అయ్యో బాబు ఎంత ప్రేమ అండి! తెలియక మాట్లాడుతున్నాడు నా కుమారుడు అనుకుని దేవుడు దీర్ఘశాంతం చూపించబడ్డే కేదా. కొన్ని విషయాలండి దేవుని పాదాలు పట్టుకుని అసలు వదలబుద్ధి కాదండి. ఎందుకంటే నా కోసం ఎంత ఓర్చుకున్నావా దేవా అని కాలు పట్టుకుని బతిమాలేదండి మనం.
నా కోసం ఇంత ఓర్చుకున్నావా? నేను ఎన్ని తప్పుడోడినో, నేను తప్పుడు దాన్ని ప్రభువా, అసలు మంచిదాన్ని కాదు ప్రభువా, నన్ను ఇంత ఓర్చుకున్నావా? నా కోసం మా అమ్మాయి ఓర్చుకోలేకపోతుంది, మా నాన్నే ఓర్చుకోలేకపోతున్నాడు, మా ఇంట్లో వాళ్ళే ఓర్చుకోలేకపోతున్నారు, నా కోసం ఎంత సహించుకున్నావా అని పాదాలు పట్టుకుని ఏడ్చేయాలండి మనం. ఎంత దీర్ఘశాంతం చూసారా? ఆ రోజున ఒకవేళ ముందుగానే ఒకవేళ దేవుడు తీసేయాలనుకుంటే అందరిని వేసేద్దుడే, మనం ఏమైపోయినా అగ్నిగుండానికి పోయేవాళ్ళం. కానీ ఈ రోజున అలాగంటున్నాడండి, ఇలాగంటున్నాడండి, వ్యతిరేకిస్తున్నాడంటే దేవుడు కూడా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. నోవహు కాలంలో చూడండి ఎన్ని సంవత్సరాలు దీర్ఘశాంతం చూపించాడు? సుమారుగా 100 సంవత్సరాలండి. వాడని నోవహుని కట్టమనాలా? నాకు 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 అవసరమైన విషయం మీరు చెప్పండి ఇప్పుడు. నాకు నిజంగా తెలియదు ఆ విషయం. నోవహుని దేవుడు వాడ కట్టమనాలా? దేవుడు వాడ కట్టాలనుకుంటే ఎంత టైం పడుద్ది? ఎంత టైం పడుద్దా ఆయన కట్టాలనుకుంటే? క్షణాల్లో కట్టగలడు కదా. భూమి కలుగును గాక, ఆకాశం కలుగును గాక అంటే ఎంతసేపు కలిగింది? క్షణాల్లో కలిగింది కదా. మరి వాడు ఎంతసేపు అవుతుంది? ఆఫ్టర్ ఆయన చేతికి. కానీ ఎన్ని సంవత్సరాలు కట్టించాడట? 100 సంవత్సరాలు కట్టాడు. కట్టి సువార్త ప్రకటించమనంట అందరు రండి 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 అని సువార్త ప్రకటన చేయించాడు. సువార్త ప్రకటన తీసేయాలనుకుంటే ఎంతసేపు? ఆయన దీర్ఘశాంతం లేకపోతే ఆ రోజున అందరూ చచ్చిపోయేవారు. ప్రత్యేకించి ఈ నోవహు కూడా వెళ్ళిపోయేవాడు. కానీ నోవహును కాపాడాడు. 100 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఆ రోజు ఎవరు నమ్మలేదు వాళ్ళు, మూర్ఖులు గనక. చూసారా? అంత ఓర్చుకోండి, అంత ఓర్పు ఉందండి. అది దీర్ఘశాంతం అంటే. మనకి ఎంత ఉంటుందమ్మా శాంతం? మనకి ఎంతసేపు ఉంటుంది శాంతం? ఒకసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి ఏమంటాం? ఏయ్ మాట అంటావా నువ్వు నాశనం అయిపోను. మూడోసారికి వచ్చేద్ది, 2 సార్లు బాగా వస్తుంది, మూడోసారి ఇక చూడాలి మనకు శాపనార్థాలే. మనకు అంత ఓర్పు. జాగ్రత్త, దేవుడు దీర్ఘశాంతం చూపించేవాడు. కాబట్టి మనల్ని ఏమంటున్నాడు? మీరు అందరి ఎడల ఏం చూపించమంటున్నాడు? అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 ముగించేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు. అర్థమవుతుంది ఇప్పుడు. మన తండ్రి 100 సంవత్సరాలు సుమారు నోవహు కాలంలో దీర్ఘశాంతం చూపితే, ఇదిగో 100 సంవత్సరాల నుంచి ప్రభు కూడా మనకు కూడా దీర్ఘశాంతం చూపుతున్నాడు. మన తరాలను, మన తరతరాలను కూడా రక్షించుకోవాలని. అందుకే ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన రాకడ. నువ్వు రక్షింపబడాలని, నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు ప్రభు కొరకు జీవించాలని, నువ్వు ప్రభువులో ఎదగాలని, ప్రభు నామాన్ని బట్టి నువ్వు గణపరచాలని, స్తుతించాలని, ఆయన ఆరాధించాలని నీ కొరకు దీర్ఘశాంతం చూపుతున్నాడు. అంతేకాదు నిన్ను కూడా దీర్ఘశాంతంతో కాపాడుతున్నాడు. ఆయన అనుకుంటే ఒక్క క్షణం పట్టదు నిన్ను తీసేయాలంటే కదా. కాబట్టి ఎందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తావు? ఎందుకు దేవుణ్ణి అపార్థం చేసుకుంటావు? దేవుని చిత్తాన్ని బట్టి అందరి ఎడల నువ్వు ఏం చేయాలంటే దీర్ఘశాంతం చూపాలి. అది నువ్వు నేర్చుకోవాలి సంగమా అంటున్నాడు. ఆ కింద మాటల్లో ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవడును చేయకుండా చూసుకోండి. 1 తెస్సలోనిక 5:15 చదువుతున్నాను. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి మీరు నడుచుకోండి. మేలైన దానిని అనుసరించి నడుచుకోండి, దాన్ని వెంటాడండి అంటున్నాడు. కాబట్టి సంఘమా, మీరు ఒకరినొకరు, నేను మీకు బోధిస్తుంది ఏంటంటే, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఓతమియండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి అన్నాడు. మన ప్రభువు దీర్ఘశాంతుడు. మన ప్రభువు దీర్ఘశాంతం రక్షణార్థమైనది. మన ప్రభు ఇప్పటికే లేట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన 2వ రాకడ కొరకు అంటే ఇంకా అనేకులు రక్షింపబడాలని, మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. మనము కూడా అలాంటి దీర్ఘశాంతంతో ఓర్చుకోవాలంట, సహించుకోవాలంట. చాలా మంది ఈ రోజున సహించుకోలేక చచ్చిపోతున్నారు. చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. రకరకాలుగా ఆ కుటుంబాలను పాడు చేసుకున్నారు. ఆ ఓర్పు లేక, ఆ సహనం లేక, ఆ దీర్ఘశాంతం లేక. ప్రభువే అంత ఓర్చుకున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఓర్చుకోవాలి. కనుక ఆ ఓర్పు సహనముతో మన విశ్వాసాన్ని, మన చుట్టూ ఉన్న వారిని, సంఘ సహవాసమును మనం కాపాడుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల